హాయ్ వీవర్స్. ఆంధ్రప్రదేశ్‌లోని పెన్షన్‌దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. అదేంటంటే పెన్షన్ అమౌంట్ అనేది భారీగా పెంచడం జరిగింది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్‌లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ అమౌంట్‌ను కొందరికి రూ. 4,000, అంటే గతంలో ఇచ్చిన 3,000 పెన్షన్‌ను 4,000, కొందరికి 6,000, కొందరికి 10,000, కొందరికి రూ. 15,000 పెంచడం జరిగింది. మరి ఈ డబ్బులనేవి ఎవరెవరికి ఎంతో అనేది ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూసుకుంటే గతంలో పెన్షన్ అనేది రూ. 3,000 ఉన్నది 4,000 పెంచారు. ఇది ఎవరెవరికంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, అంటే ముసలి వాళ్ళు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి, 60 పైన ఉన్న వాళ్ళకి 3,000 తీసుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి 4,000 అయింది. అలానే విడో పెన్షన్స్, అంటే భర్త ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకి కూడా ఇంతకుముందు 3,000 వచ్చేది, ఇప్పుడు రూ. 4,000 వస్తుంది. అలానే వేవర్స్, అంటే చేతి పని చేసేవాళ్ళు, అలానే ఫిషర్మెన్, అంటే చేపలు పట్టే వాళ్ళకి, అలానే సింగిల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అట్లానే ట్రాన్స్జెండర్లకు కానీ, డప్పు కళాకారులకు కానీ, లేదంటే ఏదైనా కళాకారులకు ఇచ్చే పెన్షన్ కానీ గతంలో రూ. 3,000 ఉన్నది వారందరికీ ఇప్పుడు రూ. 1,000 పెంచి రూ. 4,000 అనేది చేయడం జరిగింది. అలానే ఈ పెరిగిన పెన్షన్ కూడా గత ఏప్రిల్ నుండి ఇస్తారన్నారు కాబట్టి ఇప్పుడు జూలైలో తీసుకునే పెన్షన్ అనేది వీళ్ళందరికీ రూ. 3,000 పెన్షన్ 4,000, కాకపోతే ఏరియర్స్ 3,000 కలుపుకొని మొత్తం రూ. 7,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 7,000 కూడా ప్రతి ఇంటి గడప దగ్గరకు వచ్చి వాలంటీర్లు కానీ, సచివాలయ ఉద్యోగులు కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు కూడా వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక మిగిలిన పెన్షన్ చూసుకుంటే కొందరికి రూ. 3,000 పెన్షన్ అనేది రూ. 6,000 చేయడం జరిగింది. అదెవరికంటే డిజేబుల్ పెన్షన్స్, అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అనేది రూ. 3,000 పెన్షన్ అనేది రూ. 6,000 చేయడం జరిగింది. ఇక్కడ రూ. 15,000 ఎవరికి పెంచారో ఒకసారి పరిశీలిద్దాం. ఎవరైతే డిజేబుల్గా ఉండి మంచం మీద లేకుంటే వీల్ చైర్లో ఉన్నారో వాళ్ళకి గతంలో రూ. 5,000 పెన్షన్ వచ్చేది, వాళ్ళకి ఇప్పుడు రూ. 15,000 చేయడం జరిగింది. అలానే మస్క్యులర్, అంటే ఏదైనా నరాల జబ్బులు వచ్చి మంచంలో ఉన్న వాళ్ళకి గతంలో రూ. 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి రూ. 15,000 చేయడం జరిగింది. అలానే రూ. 5,000 పెన్షన్ను 10,000కు కొందరికి పెంచడం జరిగింది. అదెవరికంటే కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో, కిడ్నీ బాధితులై ఉండి డయాలసిస్ స్టేజ్కి రాకుండా ఉన్న వాళ్ళకి గతంలో 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ పెన్షన్ అనేది రూ. 10,000 చేయడం జరిగింది. అలానే కిడ్నీ బాధితుల్లో ఎవరైతే డయాలసిస్ చేయించుకుంటున్నారో, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ డయాలసిస్ చేయించుకుంటున్న వారికి గతంలో రూ. 10,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ రూ. 10,000 అలానే ఇస్తున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి పెంచలేదు. అలానే అభయహస్తం పెన్షన్ అనేది గతంలో రూ. 500 వచ్చేది, ఇప్పుడు కూడా 500 వస్తుంది, వాళ్ళలో కూడా ఎటువంటి మార్పు లేదు. అలానే అమరావతి ల్యాండ్లెస్ పూర్, అంటే అమరావతిలో ఎవరైతే భూములు లేరో వాళ్ళందరికీ రూ. 5,000 పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ఆ పెన్షన్ కూడా అలానే ఉంచారు. సో దాంట్లో కూడా ఎటువంటి మార్పు లేదు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీకు కావాలంటే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. బై బై.